హలో వ్యూవర్స్, నేను మీ నెల్లూరు వెదర్మెన్ ఖదీర్ని మాట్లాడుతూ ప్రస్తుతం మనకు రెండు ఉభయ తెలుగు రాష్ట్రాల యొక్క వాతావరణ పరిస్థితులు ఎలా ఉండే, ఈ రెండు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మనకు రానున్న రోజుల్లో ఎక్కువ తక్కువ వర్షాలు ఎక్కడ ఉండబోతున్నాయి. అదేవిధంగా మనం గత అప్డేట్లో చెప్పినట్టుగానే ఋతుపవనాల రాక అనేది మన రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలా బలహీనంగా ఉంటుంది. ఋతుపవనాలు ప్రవేశించడం జరగదని చెప్పి అప్డేట్లు చెప్పుకున్నాం. ఋతుపవనాలు అయితే మనకు రెండు తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశిస్తున్నాయి. ఈ ఋతుపవనాలు ఎంతవరకు ప్రభావితం చేయబోతున్నాయి, ఈ ఋతుపవనాల ప్రభావంతో మనకు ఎలాంటి వర్షాలు ఉండబోతున్నాయి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుంటాం. ఎందుకంటే ఋతుపవనాల రాక అనేది మన రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలా నెమ్మదిగా మందగమనంగా మనకు కొనసాగుతూ వస్తుంది. ఋతుపవనాలు ప్రవేశించడమే అతి కష్టం మీద మనకు ఆంధ్రప్రదేశ్లోకి తెలంగాణలోకి జరుగుతుంది. అది ఎలా ఉండబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. ముఖ్యంగా ఈ వీడియోలో సాగుకు సంబంధించి అంటే వరి వేయడానికి ఎలాంటి అవసరం ఉంది, ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి, వరి అనేది ఎక్కడి జిల్లాల ప్రాంతాల ప్రజలు వేయాలా వద్దా అనేది ఈ వీడియోలో మనం డీటెయిల్గా తెలుసుకుంటాం. ఒకసారి కనుక మనం ఈ చార్ట్ని ఇమేజ్లో గమనిస్తే మనకు ఋతుపవనాలు విస్తరించే జిల్లాలు అంటే మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ దాకా ఋతుపవనాలు విస్తరిస్తున్నాయి అనేది ఈ చార్ట్లోని ప్రొడక్షన్ చూస్తే గత వారంలోని మనం చూసుకుంటే మనకు కేరళకి కర్ణాటకకి అత్యంత సమీపానికి వచ్చి ఋతుపవనాలని తాకడం అనేది జరిగింది. ఆ తర్వాత మనకు వర్షాలు అనేవి కూడా కొనసాగుతూ రావడం ఉంది కేరళలో కర్ణాటకలో ఆరంభమైంది. ఇక జూన్ 2వ వారంలోకి వచ్చేటప్పటికి అంటే ఈరోజు జూన్ 8వ తేదీ ఇవాళ నుంచి మనం చూసుకుంటే ఋతుపవనాలు అనేవి మనకు రాయలసీమ నుంచి దక్షిణ కోస్తా నుంచి మధ్య కోస్తా నుంచి తెలంగాణ పైకి విస్తరిస్తున్నాయి. సో ఈ ఋతుపవనాలు ఎంతవరకు బలంగా విస్తరిస్తున్నాయి అనేది ఈ చార్ట్ ప్రొడక్షన్ చూస్తే మనకు ఇక్కడ కింద రిఫరెన్స్ ఆఫ్ స్కేల్ అనేది కనిపిస్తుంది. అంటే మనకు ఈ ఋతుపవనాల యొక్క మేఘాల క్రౌడ్ ఎంత బలంగా ఉంటుందండి ఆ కింద ఉన్నటువంటి స్కేల్లో మనం చూస్తే డార్క్ కలర్ అనేది ఎక్కువ కనిపిస్తే మనకు మంచి వర్షాలు పడతాయి, ఎక్కువగా మనకు మాయిశ్చర్ తేమ అనేది బలంగా ఉంటుందని చెప్పేసి కనిపిస్తుంది. సో ఈ రిఫరెన్స్ స్కేల్లో చూసిన దాని ప్రకారం చూస్తే మనకు వర్షాలు అనేవి 10 నుంచి 30% వరకు మనకు పడే ఛాన్స్ ఉందని చెప్పేసి కనిపిస్తుంది. అంటే మనకు మేఘావృతంగా ఎలా మారుతూ వస్తుంది అంటే వాడుతుంది కొంచెం ఉదయం నుంచి బాగా మనకు డ్రై వెదర్ అనేది ఉండడం, మధ్య నుంచి మనకు అక్కడక్కడ కొంచెం బలంగా మేఘాలు ఏర్పడడం, మళ్ళీ ఆ మేఘాలన్నీ వీక్ అయిపోతూ రావడం అనేది కనిపిస్తూ వస్తూ ఉంటుంది. సో మనం రాయలసీమ నుంచి చూసుకుంటే మనకు ఉత్తర కోస్తా దాకా చూసుకుంటే క్రమంగా మనకు మేఘాలు ఏర్పడుతూ మళ్ళీ బలహీన పడిపోతూ రావడం కనిపిస్తుంది. రాయలసీమలో అయితే కొంచెం దట్టంగా బలంగా మేఘాలు ఏర్పడుతుంటాయి, ఆ మేఘాలు మనకు వెంటనే మళ్ళీ బలహీన పడిపోతూ రావడం కనిపిస్తుంది. తెలంగాణలో కూడా ఇదే విధంగా మనకు దక్షిణ తెలంగాణలో ఆ పరిస్థితి అనేది కనిపిస్తుంది. అంటే క్లౌడ్స్ అనేవి ఒక 10% నుంచి 40% వరకు పెరగడం, అంటే కొంచెం బాగా ఏర్పడడం మళ్ళీ బలహీనపడడం, అంటే పొడి వాతావరణం తేమ వాతావరణం, అంటే క్లౌడ్స్ ఉండడం క్లౌడ్స్ అనేవి బలహీన పడిపోతుండడం, ఈ రెండు విధాల వాతావరణ పరిస్థితులు మనం ఈ వీక్ మొత్తం ఈ వారం మొత్తంలో మనం చూడబోతున్నామని చెప్పేసి ఈ చార్ట్ని ప్రొడక్షన్ కలుగుతుంది. సో ఇప్పుడు ఈ చార్ట్లో ప్రొడక్షన్ చూసిన దాని ప్రకారంగా వర్షాలు ఆ మేఘాలు అలా ఏర్పడితే ఎలా పడతాయి, ఎంతవరకు పడతాయి. కేరళ దగ్గర బలంగా మనకు క్లౌడ్స్ కనిపిస్తున్నాయి, అంటే మాయిశ్చర్ అనేది కనిపిస్తుంది బలంగా వస్తే. ఇప్పుడు ఈ రోజు మనకు అక్కడ పరిస్థితి ఎలా ఉంటుంది, ఆ తర్వాత మన స్టేట్లోకి క్లౌడ్స్ వచ్చిన తర్వాత ఎలా ఉంటుందని చూద్దాం. ఒకసారి ఈ చార్ట్లోని ప్రొడక్షన్ చూస్తే మనకు రాగల 24 గంటలు వర్షపాత సూచన అనేది ఈ చార్ట్లోని ప్రొడక్షన్ ఇస్తే రెడ్ కలర్ తోటి ప్రొడక్షన్ ఇచ్చిన ప్రాంతం అనేది మనకు కేరళ తీరం కనిపిస్తుంది, కర్ణాటక తీరం మొత్తం కనిపిస్తుంది. సో వర్షాలు బీభత్సంగా బలంగా పడనుంది కేరళలో మనకు ఈ రోజు అంటే సోమవారం ఉదయం నుంచి మనకు ఆ కండిషన్ అనేది కనిపిస్తుంది. ఇక ఇక్కడ చూస్తే మనకు హైదరాబాదు, విశాఖపట్నం, ఆ తర్వాత బెంగళూరు మన స్టేట్ అనేది కనిపిస్తూ ఉన్నది ఇక్కడ. సో మన స్టేట్ దగ్గరకు వచ్చేసరికి గ్రీన్ కలర్ ప్రొడక్షన్ అనేది కనిపిస్తుంది, ఆ తర్వాత మనకు ఎల్లో కలర్తో ప్రొడక్షన్ ఉంది. ఈరోజు జూన్ 8వ తేదీ మధ్యాహ్నం నుంచి మనకు వాతావరణం అనేది క్రమంగా మారడం, వర్షాలు పడడం అనేది స్టార్ట్ అవుతున్నట్టుగా ఈ ప్రొడక్షన్ కనిపిస్తుంది. సో ఇక్కడ చూస్తే కేరళ దగ్గర రెడ్ కలర్ ప్రొడక్షన్ కనిపిస్తే మన స్టేట్ దగ్గరకు వచ్చేటప్పటికి రాయలసీమ బెల్ట్ దగ్గర తక్కువ కనిపిస్తుంది. సో వర్షాలు కూడా తక్కువగానే పడడం అనేది జరుగుతుంది. సో క్లౌడ్స్ యొక్క మూవ్మెంట్ అని చూస్తే అరేబియన్ సీకి దగ్గర ఉన్న కేరళ దగ్గర బలంగా ఉంటే మన స్టేట్ మీదకి వచ్చేటప్పటికి బలహీనంగా సాగడం అనేది ఈ చార్ట్లోని ప్రొడక్షన్ కనిపిస్తుంది. అంటే మన బళ్ళారికి, బెంగళూరుకి దగ్గరగా ఉండే రాయదుర్గం, కళ్యాణదుర్గం, పత్తికొండ, ఉరవకొండ, సత్యసాయి జిల్లాల్లో అక్కడ మనకు వర్షాలు అనేవి కొంచెం ఎక్కువగా ఒక్కసారిగా పడడం, ఆ తర్వాత బలహీన పడిపోతూ రావడం అనేది క్లియర్గా కనిపిస్తూ ఉన్నది. ఇక పైకి వెళ్ళే కొద్దీ మనకు హైదరాబాద్ మీదకి, ఆ తర్వాత మనకు రంగారెడ్డి మీదకి, ఆ తర్వాత మనకు వరంగల్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం వైపుకు వెళ్ళే కొద్దీ ఈ మేఘాలు బలహీన పడిపోతూ రావడం అనేది క్లియర్గా మనకు ఈ చార్ట్లో కనిపిస్తుంది. సో రాబోయే 24 గంటల్లో ఏ విధంగా మేఘాలు ముందుకు కదులుతాయి, ఎక్కడ దాకా వర్షాలు కురిపిస్తే ఆ తర్వాత బలహీన పడిపోతున్నాయి అనేది మనం మన స్టేట్లోకి వచ్చేటప్పటికి వర్షాలు బలహీన పడిపోతూ రావడానికి కనిపిస్తుంది. కేరళ, కర్ణాటకలో విపరీతంగా పడడం ఈ చార్ట్లో ప్రొడిక్షన్ కనిపిస్తుంది. ఇక మనకు రానున్నటువంటి వారం రోజుల్లో వర్షాలు ఎలా ఉంటాయి, ఎంతవరకు పడతాయి, అంటే ఈ ఋతుపవనాలు ఎంత బలంగా విస్తరిస్తాయి, ఏమైనా బలం పుంజుకొని మనకు రెండు తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన వర్షాలకు దారి తీస్తా లేదని చూద్దాం. ఈ చార్ట్లోని ప్రొడక్షన్ చూస్తే జూన్ 8 నుంచి 14 వరకు వర్షపాత సూచన ఎలా ఉంది అనేది చూస్తే
రెడ్ కలర్ ప్రొడక్షన్ కనిపిస్తున్న ప్రాంతం అంతా కేరళ, కర్ణాటక. ఆ తర్వాత కేరళ, కర్ణాటక నుంచి లోపలికి వస్తుంటే అంటే అరేబియన్ సీ వైపు నుంచి మన స్టేట్ వైపుకి వస్తుంటే కర్ణాటక సరిహద్దు, మన రాష్ట్ర సరిహద్దు రాయలసీమ జిల్లాల దగ్గరికి వచ్చేటప్పటికి గ్రీన్ కలర్ ప్రొడక్షన్ బాగా కనిపిస్తుంది. ఆ తర్వాత కోస్తా వైపుకి వస్తే తగ్గిపోతూ వస్తుంది మనకు. సో నెల్లూరు, ప్రకాశం, చీరాల, బాపట్ల, కృష్ణా, ఏలూరు, కాకినాడ, ఆ తర్వాత మనకు పిఠాపురము, ఆ తర్వాత మనకు చూసుకుంటే పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, శ్రీకాకుళం, విజయనగరం దగ్గరకు వచ్చేటప్పటికి ఈ గ్రీన్ కలర్ అనేది బలహీన పడిపోతూ కనిపిస్తుంది. సో మనకు ఋతుపవనాలు విస్తరించడం అనేది కేవలం కర్ణాటక, ఆ తర్వాత కేరళలో బలంగా ఉంటున్నాయి. రాయలసీమ బెల్ట్ దగ్గరకు వచ్చేసరికి 30% కనిపిస్తుంది. అంటే ఈ గ్రీన్ కలర్ ప్రొడక్షన్ అనేది మనం చూసుకుంటే 55% నుంచి మనకు -5% కనిపించడం అనేది క్లియర్గా మన ఆంధ్రప్రదేశ్ స్టేట్లో కనిపిస్తుంది. రాయలసీమ దగ్గర చూసుకుంటే 45% కనిపిస్తుంది. కోస్తా జిల్లాల దగ్గర చూసుకుంటే 15 నుంచి 5% కనిపిస్తూ ఉన్నది మనకు. ఇక తెలంగాణ విషయానికి వెళ్తే మనకు దక్షిణ తెలంగాణ దగ్గర మనం చూసుకుంటే 45-55%లో కనిపిస్తుంది. అంటే వనపర్తి, మహబూబ్ నగరు, రంగారెడ్డి, మిర్యాలగూడ, నల్గొండ ఈ బెల్ట్ దగ్గర మనకు కనిపిస్తూ ఉన్నది. సో వర్షాలు అనేవి కర్ణాటక బెల్ట్కి దగ్గరగా ఉండే జిల్లాల దగ్గర కొంచెం ఎక్కువగా వర్షాలు అడపాదడపాగా పడిన ఆ తర్వాత బలహీన పడిపోతున్నది మనకు ఈ రోజు నుంచి వచ్చే వారం రోజులు కనిపిస్తూ ఉన్నది. ఇక మనకు ఈ విధంగా వర్షాలు అనేవి వస్తుంటే, ఋతుపవనాలు ఈ విధంగా మనకు బలహీనంగానే కదులుతూ వస్తుంటే రానున్న రోజుల్లో మనకు వర్షాలు ఇంకా పెరుగుతాయా, తగ్గుతాయా, మనకు కరువు పరిస్థితులు వస్తాయా లేదా అనేది చూద్దాం. ఈ చార్ట్లో మనం చూసుకుంటే ఈ ప్రొడక్షన్లో మనకు ఇప్పుడు ప్రస్తుతం లానినా, ఎల్నినా కండిషన్ ఎలా ఉంది అనేది మనం ఈ చార్ట్లో ఇమేజ్లో చూస్తే మనకు నీలం రంగుతోటి ప్రొటెక్షన్ ఇస్తున్న ప్రాంతం అనేది మనకు ఆంధ్రప్రదేశ్లోని మనకు దక్షిణ కోస్తా మొత్తంలో, ఆ తర్వాత మనకు రాయలసీమ జిల్లా దగ్గర మనకు కనిపిస్తున్నది. అంటే వస్తున్న క్లౌడ్స్ అనేవి రావడమే వస్తున్నాయి, కానీ వాటికి వర్షాన్ని కురిపించే ప్రాబిలిటీ శక్తి అనేది లేదు. అంటే నీలం రంగు అనేది మనకి ఇక్కడ ఎంత బలంగా కనిపిస్తుందో ఆ మేఘాలు కూడా అంత బలంగా వర్షాన్ని కురిపిస్తాయి. ఇక్కడ మనకు నీలం రంగు యొక్క ప్రొడక్షన్ అనేది చూసుకుంటే లానినా యొక్క అంటే చల్లటి గాలుల ఫార్మింగ్ అంటే సర్క్యులేషన్ చూస్తే బలహీనంగా కనిపిస్తుంది. అంటే ఈ మేఘాలు బాగా ఏర్పడి ఇవి బలపడి ఆ తర్వాత ఇవి మనకు వర్షాలను కురిపించి అంటే మనకు ఈ క్లౌడ్స్ అనేవి మనకు ఏమవ్వాలంటే కరిగినప్పుడే ఈ ట్రైన్ అనేది పడుతుంది. ఇక్కడ కడిగేంత పరిస్థితి అనేది కనిపించడం లేదు. ఆ పైన చూస్తే మనకు రెడ్ కలర్తో ప్రొడక్షన్ ఇస్తున్న ప్రాంతం అంతా యొక్క మనకు ఎల్నినో యొక్క ఇంపాక్ట్ అంటే పొడిగాలులు, వేడిగా ఉండే వాతావరణం, టెంపరేచర్స్ పెరిగేటువంటి పరిస్థితులు ఉంటున్నట్టుగా కనిపిస్తుంది. అంటే ఉత్తర భారతం పై నుంచి మనకు క్రమంగా మనకు వేడితో కూడుకున్న వామ్ యొక్క సర్క్యులేషన్ ఫామ్ అవుతూ రావడం, మనకు టెంపరేచర్స్ పెరుగుతూ రావడం, ఋతుపవనాలు అనేవి బలహీన పడిపోతూ రావడం అనేది క్లియర్గా మనకు ఇందులో కనిపిస్తూ ఉన్నది. అంటే ఈ వీక్లో ఉండేటువంటి పరిస్థితి. ఇక జూన్ 2వ వారం నుంచి 3వ వారంలోకి వస్తే పరిస్థితి ఎలా ఉంటుందని ఒకసారి చూద్దాం. ఈ చార్ట్లోని ఈ ప్రొడక్షన్ చూస్తే మనకు ఎల్నినో, లానినా యొక్క సర్క్యులేషన్ ఫార్మింగ్ అనేది చూసుకుంటే జూన్ 14వ తేదీ నుంచి మనకు రెడ్ కలర్ ప్రొడక్షన్ క్లియర్గా మనకు ఉత్తర కోస్తా, రాయలసీమ, అలాగే తెలంగాణ బెల్ట్ పై నుంచి మనకు ఆంధ్రప్రదేశ్లోకి బలంగా వస్తున్నట్టుగా ఈ ప్రొడక్షన్ కనిపిస్తుంది. అంటే రానున్న రోజుల్లో క్రమంగా ఋతుపవనాలు బలహీన పడిపోతూ రావడం అనేది కనిపిస్తుంది. సో వ్యవసాయంలో మనం చూసుకుంటే ఎటువంటి పంటల్ని పండించాలి రైతులు అనేది చూసుకుంటే నీటి యొక్క అవసరం ఎక్కువగా ఉండే పంటల జోలికి వెళ్ళకూడదు. ఒకవేళ మనం అలాంటి పంటలు పండించకుండా రిజర్వాయర్లపైన ఆధారపడాల్సి ఉంటుంది. అంటే మనం పండించే పంటలకు చుట్టూ ఉండేటువంటి వాగులు, వంకలు, చెరువుల్లో వాటర్ యొక్క స్టోరేజ్ ఎక్కువగా ఉంటేనే అటువంటి పంటల్ని ఈ సమయంలో పండించేందుకు నిర్ణయించుకోండి. అదేవిధంగా మనకు భూగర్భ జలాలు అంటే మోటార్ల ద్వారా మనకు పంటకి నీరు అందుతుంది, మనకు మంచి వాటర్ స్టోరేజ్ అనేది భూమిలో ఉంది, మనం మోటార్ వేసుకుంటే వాటర్ బాగా పుష్కలంగా వస్తుంది అనుకుంటే అటువంటి వాళ్ళు మాత్రం కొంచెం వరి సాగు వైపుగా అలాంటి నీటి యొక్క అవసరం ఎక్కువగా ఉండే పంటల వైపుగా మొగ్గు చూపండి. నీటి అవసరం తక్కువగా పండే పంటలు ఉంటే మాత్రం వాటిని పండించడానికి ప్రయత్నించండి. నీటి అవసరం ఎక్కువగా ఉండే పంటలు అంటే మనకు నీరు పుష్కలంగా అందుతుందంటేనే అలాంటి పంటల్ని పండించాలి. అంటే రెయిన్స్ మీద ఆధారపడి మొదటి సాగు ఖరీఫ్ సాగుకి సన్నద్ధం అవ్వబాకండి. ఎందుకంటే వచ్చేటువంటి వర్షాలు బలహీన పడిపోతూ మనకు లానినా తగ్గిపోతూ ఎల్నినో అనేది రాబోయే రోజులు క్రమంగా పెరిగే పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తుంది. ఇది ఓవరాల్గా మనకు 2 ఉభయ తెలుగు రాష్ట్రాల్లో లానినా, ఎల్నినోకు సంబంధించి అలాగే ఋతుపవనాలకు సంబంధించిన రిలేటెడ్ అప్డేట్. నా వీడియోని మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీ నెల్లూరు వెదర్ మ్యాన్.